హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్మునేల్ చూసే ఉంటారు కదా. సో అంబేద్కర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో అంబేద్కర్ తన చిన్నతనం నుండి, చిన్నప్పటి నుండి ఏ విధంగా కష్టపడ్డాడు, స్కూల్కి పోకుండా, గుడికి పోకుండా, స్కూల్కి చివర కూర్చొని చదువుకొని అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ పీజీలు పిహెచ్డీలు చేసి చాలా వరకు తన ప్రపంచవ్యాప్తంగా గొప్ప వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొందిన అంబేద్కర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో నిజానికి చెప్పాలంటే అంబేద్కర్ మనకి బడుగు బలహీన వర్గాల వారికి ఏం చేసిండంటే చాలా జరగని ఈ ఒక మాసిపోలేని, తీసుకోలేని, జీవితాంతం భరించేటువంటి ఒక చెరగని ముద్ర వేసి అయితే పోయిండనమాట. ఆ ముద్ర ఏంటో దాని గురించి మనం అయితే ఖచ్చితంగా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఇది అందరికీ తెలియాల్సిందే ఖచ్చితంగా. సో టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వెళ్దాం. అంబేద్కర్ మనకి ఒక కోణంలో మాత్రమే తెలుసు. సో అది మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకుంటున్నారు అనే టైంలోనే మనకి మన దేశంలో అంతర్గత యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఏంటిది? కుల వ్యవస్థ పైన, అంటరానితనం పైన, సహగమనం పైన మరియు ఇంకా చాలా విషయాల పైన మన దేశంలో అంతర్గత యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అటు బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూనే మన దేశంలో మన ప్రజలు మన అంతర్గత యుద్ధాలు కూడా జరుగుతున్నాయి అదే టైంలో. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళతో మన దేశంలో ఉన్న నాయకులు, మన దేశంలో ఉన్న అమరవీరులు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ ఒక రకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇటు పక్క గాంధీజీ, అటుపక్క ఒక ఉద్యమకారులు, ప్రజలు వీళ్ళందరూ ఒక రకంగా ఫైట్ చేస్తే ఈ గాంధీజీ మరొక రకంగా ఫైట్ చేస్తున్నాడు. సో అంతర్గత యుద్ధాలలో అంబేద్కర్ అంటరానితనం పైన, బడుగు బలహీన వర్గాల పైన సమానత్వం కోసం, కుల మత రహిత సమాజం కోసం పోరాటం చేస్తున్నాడు అనమాట. సో అంబేద్కర్ ఫస్ట్ తన ఉద్యమం స్టార్ట్ చేసింది కుల రహిత, మత రహిత సమాజానికి, భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రాణికి స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడడం మొదలుపెట్టిండు. కానీ రాజ్యాంగం రాసింది మాత్రం రిజర్వేషన్ల కోసమే అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచారనమాట. సో అసలు అంబేద్కర్ పోరాడింది దేనికోసం? రాజ్యాంగం రాసిన ఓకే, ఈరోజు అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా, ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని గొప్పగా చెప్పుకునే మన రాజ్యాంగం, సర్వమతాల సమ్మేళనంగా చెప్పుకునే మన రాజ్యాంగం, మన దేశం చాలా గొప్ప పేరుంది. ఇది నేను కాదనను. కానీ అంబేద్కర్ తన పోరాటం దేనికోసం మొదలుపెట్టిండు, ఎక్కడ ఎండ్ చేసిండు? చివరికి బౌద్ధ మతంలో కలిసి తన పోరాటాన్ని విరమించుకొని బౌద్ధ మతంలో కలిసి ఒక రకంగా స్వస్తి చెప్పిండు అనమాట. సో తనకన్నా కళ ఏంటి, తను పోరాడింది దేనికోసం, తను అంత అవస్థ పడ్డది దేనికోసం, అన్ని అవమానాలు పడ్డది, అంత చదువుకున్నది, వేరే దేశాలలోకి వెళ్ళి డిగ్రీలు పీజీలు చేసింది అసలు దేనికోసం? ఆ రోజే కనుక ఆ అంబేద్కరే మనకి కులరహిత, మతరహిత సమాజాన్ని తీసుకొచ్చి అందరికీ సమాన హక్కులు కల్పిస్తే ఈరోజు ఈ రిజర్వేషన్లు కొట్టుకునే బాధ్యత ఉండకపోదా? హిందుత్వంలో ఇన్ని అసమానతలు ఉండేవి కాదు కదా. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను మాట్లాడేది తప్పైతే ఖచ్చితంగా నన్ను క్షమించండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్ట్ అని మీకు అనిపించకపోతే చెప్పండి. సో ఎందుకంటే ఆ రోజు తన పోరాటం కులరహిత, మతరహిత పోరాటం, అందరికీ సమానత్వపు హక్కుల కోసం పోరాడే పోరాటం కేవలం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ల కానే ఎందుకు ఆగిపోయింది? అసలు ఎవరు అడ్డుకున్నారు? ఎవరు కాదన్నారు? గాంధీజీనా? ఇంకా మిగతా వాళ్ళ? దేశంలో ఉన్న బ్రాహ్మణుల? ఇంకా ఎవరు? ఒకటి చెప్పాలంటే అంబేద్కర్ పైన కేసు పెట్టడానికి మన దేశంలో అసలు ఎవరికి రైట్స్ ఉండవు. అసలు ప్రపంచ దేశాలలో కూడా అసలు రైట్స్ ఉండవు. అంబేద్కర్ని జైల్లో వేయాలంటే అసలు ఎవ్వరికి సాధ్యపడదు.
అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది, అంత సంపాదించుకున్నాం, అంత మేధాశక్తి ఉంది. కానీ చివరికి బడుగు బలహీన వర్గాల వారిని కేవలం ఇందులో ఇంత పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అని మాత్రమే అక్కడితోటే సర్ది పెట్టుకున్న అంబేద్కర్. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అంబేద్కర్ అప్పుడే కొంచెం గట్టిగా పోరాడి ఉండేది ఉంటే ప్రాణాలకు భయపడ్డా, ప్రాణాలకు తెగించిండా తెలియదు కానీ అప్పుడే తెగించి కొట్లాడేది ఉంటే కులరహిత సమాజాన్ని, మతరహిత సమాజాన్ని, అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని మనం ఈరోజు చూసేవాళ్ళం. ఈరోజు ఇంకా మన దేశంలో, మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఇంకా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టుకొని గొడవలు అవుతున్నాయి అంటే ఆ రోజు అంబేద్కర్ చేసిన తప్పే అని నేను 100కి 100 చెప్తున్నాను అనమాట. సో గైస్, అంబేద్కర్ మనల్ని జాతీయ ద్రోహం చేసిండు, జాతి ద్రోహం చేసిండు, కుల ద్రోహం చేసిండు, మత ద్రోహం చేసిండు, బడుగు బలహీన వర్గాల వారిని ద్రోహం చేసి వెళ్ళిపోయిండు అనమాట. సో ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే తప్పు, రైట్గా మాట్లాడితే రైట్ అనిపిస్తే రైట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.